ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం బెంగుళూరులో ఉన్నటువంటి శ్రీ దొడ్డ గణేష ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దొడ్డ గణపతి దేవాలయం బెంగుళూరు మహానగరంలో కలదు. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం కలదు. ఇదొక ఏకశిలా విగ్రహం. బెంగుళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన గుడి దగ్గరికి ఈ వినాయకుడి ఆలయం కలదు. ఈ ఆలయ నిర్మాత బెంగుళూరును తీర్చిదిద్దిన కెంపెగౌడ. ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు కనిపించాయంట. అందులో ఒక దాని మీద వినాయకుని ప్రతిమ చూసి వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద ఏకశిలా విగ్రహం మలచమని ఆయన ఆజ్ఞాపించాడంట. నాటి సంఘటన రూపమే ఈనాడు మనం చూస్తున్నటువంటి దొడ్డ గణపతి. దొడ్డ గణపతి దేవాలయం బెంగుళూరులో మహానగరంలో కలదు. ఈ ఆలయం బెంగుళూరులోని బసవన్న గుడికి అతి సమీపంలో కలదు. గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు కలదు. ఆయనని సత్య గణపతి, శక్తి గణపతిగా మనం పిలుస్తూ ఉంటాము. ఇక్కడ ఆలయ విశేషం ఏంటంటే ఆలయం కుడివైపు క్రమంగా పెరగడం, భక్తులు ఇది దేవుని మహిమగా చెప్తూ ఉంటారు. బెంగుళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి తమ కోరికలు తీర్చమని అడుగుతూ ఉంటారు. వారంలో అన్ని రోజులలో స్వామివారికి పూజలు చేసి రకరకాల అలంకరణలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అలంకరణలో అత్యంత ముఖ్యమైనది వెన్నతో స్వామివారిని అలంకరించడం. దీన్ని చూసేందుకు భక్తులు 2 కళ్ళు చాలవని చెప్పుకుంటారు. ఇది చూస్తే జన్మ ధన్యమైనట్టు భావిస్తారు. గణేశుని శరీరానికి వెన్న పట్టించడానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరమవుతూ ఉంటుంది. ఆలయం వెనక శ్రీ శివశక్తి బేడర కన్నప్ప, శ్రీ కాణేశ్వర శివాలయాలు కూడా కలవు. దొడ్డ గణేష దేవాలయంలో స్వామివారి దర్శనం ఉదయం 7 నుంచి 12:30 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు కలవు. వినాయక చవితి నుంచి ఇక్కడ ఆలయంలో జరిగే ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదా బెంగుళూరులోని దొడ్డ గణపతి యొక్క దేవాలయ ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన